అందరికీ నమస్కారం అండి. నేను మీ హేమని. ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బెంగళూరు హైకోర్టు వారు నా పైన ఉన్న కేసుని క్వాష్ చేశారు. కేసు కొట్టేశారు. ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను. నవంబర్ 3 జడ్జిమెంట్ వచ్చిందండి. కాకపోతే జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చే వరకు అనౌన్స్ చేయకూడదు అన్నారు. అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఈ లోపల అమ్మకి సడన్గా స్ట్రోక్ రావడం, చనిపోవడం జరిగింది. అమ్మ నా స్ట్రెంగ్త్ అండి, నా ధైర్యం. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ. ఇది నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నాకంటూ ఒక ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల, ఈ న్యూస్ ఛానల్ వేసిన న్యూస్ల వల్ల అమ్మ చాలా కృంగిపోయారండి. ఆ రోజు నుంచి మీకు అందరికీ అప్పుడు కూడా షేర్ చేశాను, అమ్మ ఒంట్లో బాగాలేదు, ఇట్లా అయింది అని చెప్పి. మీ అందరికీ తెలుసు. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఈ మీడియా వాళ్ళకి, ఈ సోషల్ మీడియా వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయండి? ఫేక్ న్యూస్లు వెయ్యొద్దు 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 అని నేను మొత్తుకుంటూనే ఉన్నానండి ఫస్ట్ నుంచి. ఒక్క ఫేక్ న్యూస్ వేసేసి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఎంత కిందకి వెళ్ళాలో అంత కిందకి వెళ్ళి నా పైన ట్రోల్ చేస్తూనే ఉన్నారు, న్యూస్ వేస్తూనే ఉన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఫేక్ న్యూస్ వేయకండి, ఫేక్ న్యూస్ వేయకండి, నేను నిర్దోషిని, నేనే తప్పు చేయలేదు, సింహం 2 అడుగులు వెనక్కేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, డెఫినెట్గా వస్తాను అని అన్నా. ఈరోజు వచ్చాను, నిలబడ్డాను. భగవంతుడు నా అందునున్నాడు. నేను కేసు గెలిచాను. కానీ మా అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ మా అమ్మని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటాను, ఇప్పుడు తీర్పు వచ్చి ఉండొచ్చు, అప్పుడు నన్ను వీళ్ళందరూ బతికిస్తారా? మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుందండి. ఎన్నిసార్లు ఎంత పోరాడాలి? పోరాడుతూనే ఉంటామా? ఆ దేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల బతికి పట్టగట్టాను నేను. లేకపోతే నా పరిస్థితి ఏంటి? అందరూ అన్నారు, అందరూ మర్చిపోయారు లేవే, వదిలేవే, ఏం కాదులేవే, ఎందుకు బాధపడుతున్నావు అని. 1 year 1.5 year నుంచి నాలో నేనే మదన పడిపోతున్నాను. మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డాను నేను. నా హీరోలకి నేను ఎవ్వరికి ఫోన్ చేయలేకపోయాను, నా డైరెక్టర్లకు ఫోన్ చెప్పా. వాళ్ళు నన్ను ఏం అనట్లేదు, కానీ మాట పడ్డది నేను, అవమాన భరించింది నేను. హెల్త్ పాడైపోయింది మా అమ్మకి. న్యూస్ వేసుకుని బాగుపడ్డ మీరందరూ బాగానే ఉన్నారు కదా. నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసేసుకుని ఫస్ట్ వీడియోని బూత్ చేశారు. రెండో వీడియో ఆన్లైన్లో నేను బిర్యానీ చేసి, మా ఇంట్లో ఆన్లైన్లో చేసి ఆ బిర్యానీ పోస్ట్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ. నేను చెప్తూనే ఉన్నాను, నా బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవండి, ఇదిగో ఇప్పుడే తీసుకుంటున్నారు, దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొకాయిస్తున్న హేమ, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన హేమ. నేను ఏమైనా దేశద్రోహం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయానా? మీకు మనుషులేనా మీరు అంతని? మనుషుల మధ్యలోనే ఉంటున్నారా? ఎంత మీడియా అయితే, ఎంత సోషల్ మీడియా అయితే మీకేం రైట్ ఉందండి మా మీద? ఏం రైట్ ఉంది? ఇప్పుడు అప్పుడేమో చిలువలు పలవలు చేసేసి న్యూస్లు వేసేశారు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మంచోళ్ళని చెప్పుకోవాలి, నేను ఎదవనని చెప్పాలి అని చిత్రీకరించడానికి ట్రై చేశారు. మరి ఇప్పుడేం చేస్తారు? హేమకు రాలేదు, హేమకైనా తప్పు చేసి ఉంటుందేమో. ఆవిడేమో తెల్ల డ్రెస్ వేసుకుంది, నాది చూపించి హేమ 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 అని వేసేశారు. అందరినీ మెస్ప్రైజ్ చేస్తారు, హేమనేమో అని. నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నానండి, ఆ అమ్మాయి వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుందని మొత్తుకుంటూనే ఉన్నాను నేను. ఇప్పుడు నా కేసు క్వాష్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు? పోయిన నా పరువు మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? నేను మానసికంగా, శారీరకంగా నేను కృంగిపోయాను. ఈరోజు మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు మీరేం చేయగలుగుతారు? మా అమ్మని తీసుకురాగలుగుతారా? 1.5 years ఎంత సఫర్ అయినా నాకు తెలుసు.
ఏమనుకుంటారు అని 10 చోట్లకి వెళ్ళాల్సిన దాన్ని నేను 2 చోట్లకి వెళ్ళి వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసేదాన్ని. మిమ్మల్ని ఎవరిని వదలనండి, నిన్ను ఎవరిని వదలను. నా మీద మీరు ఎంత ట్రోల్స్ చేశారో, సోషల్ మీడియా వీళ్ళందరూ ఎంత చేశారో, నేను ఎవరిని వదలను. నేను అందరికీ గుణపాఠం చెప్పే తీరుతాను. ఇప్పుడు ఆడపిల్లని జెన్యూన్గా నేను చెప్పిన మాట నిజమని చెప్పి కోర్టులో తీర్పు వచ్చింది, కానీ టైం పట్టింది. ఈ లోపల అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి. క్వాష్ అయిపోయింది, నేను నిర్దోషిని అది చెప్తామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమని వేయడం మానేసి దయచేసి నిజాన్ని నిజంగా వేయండి ప్లీజ్.